రెండేళ్ల క్రితం 'తొలివూరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అజిత్ ఏడాదిన్నరగా ఎలాంటి సినిమాలు రాకపోవడంతో తన ఫ్యాన్స్ మంచి ఆకలి మీద ఉన్నారు. ప్రెజెంట్ ఫిబ్రవరి 6న అజిత్ నటించిన 'పట్టుదల' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? లాభం ఎంత? నష్టం ఎంత? బ్రేక్ ఈవెన్ అయిందా లేదా? అనే వివరాల్లోకెళ్లబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని ₹300,00,00,000 భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే తమిళనాడులో 65,00,00,000, ఓవర్సీస్‌లో 20,00,00,000, తెలుగు రాష్ట్రాల్లో 4,00,00,000, కర్ణాటక, కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6,00,00,000 చొప్పున మొత్తం ₹95,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 185,00,00,000 గ్రాస్, 97,00,00,000 షేర్ వసూలు చేయాల్సింది. ఇక ఈ మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తొలి రోజు తమిళనాడులో ₹26,00,00,000 వసూలు చేసింది. ఇక రెండవ రోజు 10,00,00,000, మూడవ రోజు ₹13,00,00,000 వసూలు చేసింది. ఇక తెలుగులో మొదటి రోజు 75,00,000, రెండో రోజు 50,00,000, మూడో రోజు 50,00,000 వసూలు చేసింది. ఇక నాలుగో రోజు కూడా 50,00,000తో సరిపెట్టుకుంది. ఇక కన్నడలో మొదటి రోజు 4.25 కోట్లు, రెండో రోజు 1,00,00,000, మూడవ రోజు ₹1.5 కోట్ల వసూలు చేసింది ఈ చిత్రం. ఇక ఈ మూవీ 15 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తొలి వారం 75 కోట్ల నెట్, రెండో వారంలో 9 కోట్ల నెట్ కలెక్షన్స్‌ని రాబట్టింది. మొత్తంగా 15 రోజుల వరకు తమిళనాడులో 80 కోట్లు రాబట్టింది. ఇక కర్ణాటకలో 10 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్లు, కేరళలో 4 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్ల చొప్పున మొత్తంగా ఇండియా వైడ్‌గా 100 కోట్ల గ్రాస్‌ని అందుకుంది. ఇక ఓవర్సీస్‌లో 40 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. 185 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం కేవలం 60% మాత్రమే రికవరీని సాధించి 40% డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు నష్టాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ చిత్రానికి డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ 75 కోట్లకు కొనుగోలు చేసింది. ఫిబ్రవరి 28న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.